నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలనటువంటి తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో నిందితుడికి 2 సార్లు ఉరిశిక్ష, ₹1,10,000 జరిమానా, బాలిక కుటుంబానికి ₹10 లక్షల పరిహారం అందించాలని సంచలనటువంటి తీర్పు ఇవ్వడంతో సర్వత్రా కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. 2012 సంవత్సరంలో 11 సంవత్సరాల మైనర్ బాలికను ఏమార్చి మభ్యపెట్టి ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేసి హత్య చేశాడు ముఖ్యమైనటువంటి ఒక నిందితుడు. అక్కడ కేసు నమోదు చేసినటువంటి 1 టౌన్ పోలీసులు పకడ్బందీగా ఛార్జ్షీట్ దాఖలు చేసి సైంటిఫిక్ ఆధారాలతో అన్ని డాక్యుమెంట్స్ కూడా కోర్టులో సమర్పించి పకడ్బందీగా వాదనలు వినిపించడంతో ఎటకేలకు ఈరోజు పోక్సో కోర్టు సంచలనటువంటి తీర్పు వెల్లడించింది. నిందితుడికి 2 సార్లు ఉరిశిక్ష విధించాలి, అత్యాచారం చేసినందుకు ఒకసారి, అదేవిధంగా హత్య చేసినందుకు మరొకసారి 2 సార్లు ఉరిశిక్ష విధించాలని కూడా సంచలనటువంటి తీర్పు ఇవ్వడంతో సర్వత్రా కూడా హర్షోద్వానాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో మరొకసారి మహిళల పట్ల కానీ బాలికల పట్ల కానీ ఎవరైనా అగాత్యాన్ని పాల్పడాలంటే భయపడేలాగా, భయభ్రాంతులకు గురేలాగా ఈ తీర్పు ఉందంటూ కూడా సర్వత్రా కూడా కోర్టును అభినందిస్తూ ఉన్నారు. మరొకసారి ఎవరు కూడా ఇలాంటి అఘాయిత్యాన్ని పాల్పడకుండా కోర్టు తీర్పు ఉందంటూ కూడా సర్వత్రా కూడా హర్షోద్వానాలు వ్యక్తమవుతున్నాయి. టీ కూడా అమ్ముకుంటున్నటువంటి ఒక బాలికను ఈ విధంగా అత్యాచారం చేయడం, ముక్కలుగా నరికి మురికాలో పడడం అత్యంత హేమైనటువంటి చర్యగా కోర్టు అభివర్ణించింది. ఎట్టకేలకు పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా పకడ్బందీగా కేసును వాదించి నిందితుడికి శిక్ష పడేలాగా చేయడంతో బాలిక కుటుంబం కూడా ఆనందం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు తమ కుటుంబం న్యాయం జరిగింది, తమ బాలిక ఆత్మ కూడా శాంతించిందంటూ కూడా బాలిక తరపు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా జలకర సంతరించుకుంది. ఎగువ నుంచి 2.5 లక్షల క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తుండడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తారు. 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతం వదిలిపెడుతున్నారు. 590 అడుగుల పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 589 అడుగుల నీటి మట్టానికి నాగార్జునసాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 310 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతూ ఉన్నారు. డ్యామ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వచ్చిన నీరు వచ్చినట్టుగా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతూ ఉన్నారు. 26 క్రస్ట్ గేట్లు తెరుచుకోవడంతో నాగార్జునసాగర్ అంతా కూడా జల సవడి నెలకొంది, సందడి వార్త నెలకొంది. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లాలో 24 గంటలుగా భారీగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో జిల్లా అంతా కూడా అతలాకుతలమవుతూ ఉంది. ఎక్కడికక్కడ జనంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా కోదాడ పట్టణంలో 8 గంటలుగా 16 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో తులసినగర్, షిరిడి సాయి నగర్ అన్ని కూడా జలమయమయ్యాయి. అవన్నీ కూడా నీటిని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ట్రాక్టర్ ద్వారా, జేసీబీల ద్వారా సురక్షిత ప్రాంతాలు తరలించారు. దీంతో పాటు కోదాడ పక్కన ఉన్నటువంటి పెద్ద చెరువు కూడా ఒక్కసారిగా చెరువు కట్ట తెగడంతో కోదాడ పట్టణంలోకి ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తింది. చాలా షాపులు మునిగిపోయాయి, చాలా కాలనీ కూడా మునిగిపోయాయి. దీంతో అక్కడ ఉన్న అధికారులు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. హుజూర్నగర్ పట్టణంలో కూడా రావి చెరువు, ఎర్ర చెరువు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చెరువులు తెగడంతో రహదారుల మీదుగా వరద నీరు ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్నగర్ పట్టణాల్లోని 8 గంటల వ్యవధిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ప్రజలైతే భయకంపితులయ్యారు. ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 3 రోజుల నుంచి వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. రాత్రి కురిసినటువంటి వర్షానికి చెరువులన్నీ కూడా మత్తళ్లు దుంకుతా ఉన్నాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతా ఉన్నాయి. దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దుందుబి నది ఉధృతంగా ప్రవహించడంతో ఇటు సిరిసవాడ, మాదారంతో పాటు రఘుపతిపేట, రామగిరి, ఉల్పర, మొల్గర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు నాగర్ కర్నూలు నుంచి నాగర్నూలు వరకు వెళ్లేటువంటి రహదారి కూడా మత్తడి దూకుతుండడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అధికారులంతా కూడా, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, చెరువుల్లోకి నీళ్ళకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాకుండా తూడుకుర్తి సమీపంలో ఉన్నటువంటి చెరువు కూడా మత్తడి దుంకుతుండడంతో అక్కడ గ్రామానికి వెళ్ళేటువంటి ఒక బైక్ కూడా త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. బైక్ కొట్టుకపోతుండే పరిస్థితిలో అక్కడ చాలా మంది వచ్చి కాపాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాదు, మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి కురిసినటువంటి వర్షానికి చెరువులన్నీ కూడా మత్తళ్లు దుంకడంతో పాటు వాగులు వంకలు పొంగి పొరుతా ఉన్నాయి. ప్రసిద్ధ ఉమామహేశ్వర క్షేత్రంలో ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్నటువంటి జలపాతాల మాదిరిగా వర్షం నీరంతా కూడా కిందికి వస్తుండడంతో అక్కడ వచ్చినటువంటి భక్తులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి నిర్వాహకులు మాత్రం ఇక్కడికి ఎవరికి రావద్దు, కొండ చర్యలు విరుగుపడతాయని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ వర్షాలతోని పంటలు కూడా కొంత దెబ్బతినే అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు, కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ లో ఉన్నటువంటి బచ్పన్ స్కూల్ సమీపంలో ఉండేటువంటి కాలనీ అంతా కూడా రాత్రి కురిసినటువంటి వర్షానికి అంతా కూడా కాలనీ మొత్తం కూడా జలమయం అయిపోయింది. జల దిగ్బంధంలో చిక్కుకొని ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు బయటికి రావడానికి కూడా అనేక ఇబ్బందులు పట్టేటువంటి పరిస్థితి కనిపించింది. అర్ధరాత్రి అంతా కూడా నీళ్లు వస్తుండడంతో వర్షం ఇదే విధంగా కొనసాగితే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ చేరుకున్నటువంటి అధికారులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తాత్కాలికంగా చేశారే కానీ ఎవరు వచ్చినా కానీ వర్షాలు వచ్చినప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మాకు పర్మనెంట్ సొల్యూషన్ అంటే దానికి సమస్య పరిష్కరించడం లేదు పర్మనెంట్ గా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మా దగ్గర అక్కడ ఉన్నటువంటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి మా ఇళ్లను జలదిగ్బంధంలో ఉండకుండా చూడాలని చెప్పేసి కూడా ఆ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలో 3 రోజుల నుంచి కూడా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టతో పాటు బోనాల పండుగ ఎంతో కనుల పండుగగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అన్ని వివిధ కులాలకు సంబంధించినటువంటి బోనాలు అక్కడికి విచ్చేసి తీసుకొచ్చి ఎంతో భక్తి పారవశ్యంతో, భక్తి శ్రద్ధలతో, ఎంతో పారవశ్యంతో అక్కడికి వచ్చేస్తా ఉన్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, కోలాటాల మధ్య బోనాలు అత్యంత వైభవయుతంగా కల్వకుర్తి పట్టణంలో నిర్వహిస్తా ఉన్నారు. పోచమ్మ తల్లి వద్దకు బోనాలు తీసుకొచ్చి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోచమ్మ ఆలయం వద్ద బోనాలు తీసుకొచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఆలయ నిర్వాహకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. వినాయక్ చౌక్లో ప్రారంభమైన ఈ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. వినాయక్ చౌక్ మొదలుకొని గాంధీ చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎన్సీసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ భారీ ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు చేతిలో జాతీయ జెండాను పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌక్, అలాగే గాంధీ చౌక్, అలాగే నేతాజీ చౌక్లలో విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశభక్తిని కలిగి ఉండాలని సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి సూచికగా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టామని, ప్రతి గ్రామంలో కూడా హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టి మన భారతదేశ సైనికులకు మద్దతు తెలపాలని సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో గత కొన్ని రోజులు కొనసాగుతున్న పశువుల అక్రమ రవాణా కేసును నిర్మల్ జిల్లా పోలీసులు ఛేదించారు. నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశువులకు మత్తు మందు ఇచ్చి వివిధ జిల్లాలలో పశువులను అక్రమ రవాణా చేస్తూ గుర్తించినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరించారు. ఇటీవల ముదోల్లో పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసును విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయని, నాందేడ్కు చెందిన ప్రధాన నిందితుడు 40 మందితో ఒక ముఠాగా ఏర్పడి వివిధ జిల్లాలలో పశువులకు మత్తు మందు ఇచ్చి అక్రమ రవాణా చేస్తున్నట్టు తమ విచారణ తెలిసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాందేడ్కు చెందిన వ్యక్తితో పాటు 8 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, 2 కార్లను అలాగే 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, 39,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే తానూరు మండలం బోసి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనను నిరసిస్తూ రజక సంఘం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో బోసి ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు రాస్తా రోకో చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే నూతన ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని ఖచ్చితంగా నిందితులను త్వరనే పట్టుకుంటామని, అలాగే చాకలి ఐలమ్మకు సంబంధించిన నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. నర్సంపేట పట్టణంలో గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. అంతకుముందు గీసుగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు రైతుల కష్టాలను
హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో నీళ్లు అందించడంలో, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువనే అంశాన్ని హరీష్ రావు వెల్లడించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు వినాయక చవితి తర్వాత ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చని, బీఆర్ఎస్ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని, రైతులు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నటువంటి అంశాన్ని హరీష్ రావు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. హరీష్ రావు వచ్చేటువంటి మార్గం అంతా కూడా హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండల కేంద్రంలో ఇవాళ కూడా రైతులు యూరియా కోసం ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి మీద బైఠాయించి రాస్తారోకోకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. డిమాండ్కు తగినంత యూరియా సరఫరా చేయాలని రైతాంగం డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే భారీ ధర్నా కారణంగా వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎరువులకు సంబంధించి సరిపడా అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతులు చేస్తూ ఉన్నారు. నెల రోజుల నుంచి పిఏసిఎస్ కేంద్రాలకు తిరుగుతున్నా కూడా కనీసం యూరియా అందించడంలో విఫలమవుతూ ఉన్నారు. సరిపడా యూరియా వెంటనే తీసుకొచ్చి రైతాంగానికి అందించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి మల్లాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంత్రిని ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబుకు మంత్రి ప్రజలపైన అలాగే మంత్రిలో చదువుకుంటున్నటువంటి బీద విద్యార్థులపైన ప్రేమ లేదు, చులకన భావం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఒక కుట్రపూరితంగానే మంత్రి పట్టణ నడిబొడ్లో ఉన్నటువంటి కళాశాలను ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో తరలించి కుట్రపూరితంగా వివరించారంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా కూడా అక్కడ సమస్యలతోటి నిత్యం వివాదాస్పదంగా మారుతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్కు అలాగే శ్రీధర్ బాబుకు సోయి లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి, పేద విద్యార్థులు దేవాలయంగా చూసేటువంటి విద్యాలయాల్లో వసతుల కొరత లేకుండా చూడాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగింది. ఈ యొక్క తనిఖీలో భాగంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, అలాగే దర్యాప్తుకు సంబంధించినటువంటి కేసుల సంఖ్య వివరాలు, దర్యాప్తు పూర్తి చేసినటువంటి కేసు క్లోజ్ చేసినటువంటి కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సిపి ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉందంటూ కూడా ఆరా తీయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కూడా పోలీసులు గౌరవంగా క్రమశిక్షణతోటి మెలగాలి, ప్రజల పట్ల గౌరవంగా ఉన్నప్పుడే పోలీసులకు ప్రజల్లో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో నిజాయితీగా కేసుల పరిశోధన దర్యాప్తు వేగవంతం చేస్తూ కూడా కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజల యొక్క మన్ననలను చూరగొనాలంటూ కూడా సిపి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రేపు జరిగేటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక సూక్ష్మ కళాకారుడు వినూత్నంగా జాతీయ జెండాను తయారు చేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. అయితే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందినటువంటి రజనీకాంత్ అనే ఒక సూక్ష్మ కళాకారుడు ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి రజనీకాంత్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెన్సిల్ గ్రాఫైట్ పైన 4 మిల్లీమీటర్ల ఎత్తు 2 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి జాతీయ జెండాను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే రజనీకాంత్ గతంలో కూడా అనేక సూక్ష్మ కళారూపాలు కూడా తయారు చేసి అందరితో కూడా శుభాష్ అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో రేపు జరిగేటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను తయారు చేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా కూడా జాతీయ జెండాను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్కు అభినందనలు కూడా తెలుపుతున్నారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే కనుక మరిన్ని సూక్ష్మ రూపాలు కూడా తయారు చేస్తాను, మరికొంతమంది కూడా ఈ యొక్క కళను నేర్పిస్తానంటూ కూడా రజనీకాంత్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో యథావిధిగా యూరియా కోసం రైతులంతా కూడా తిప్పలు పడుతున్న పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగింది. అటు దుబ్బాకలో, సిద్దిపేటలో, గజ్వెల్లో పెద్ద ఎత్తున రైతులు ఆగ్రో కేంద్రాల వద్దకు, పిఏసిఎస్ కేంద్రాల వద్దకు, యూరియా విక్రయ కేంద్రాల వద్దకు తరలివచ్చి వేచి చూసే పరిస్థితి ఈరోజు కూడా నెలకొంది. ఈరోజు గజ్వెల్కి వచ్చినటువంటి రైతులకు అక్కడ నో స్టాక్ బోర్డ్స్ కనిపించడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇందిరా సర్కిల్లో అక్కడ వెళ్ళి పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళనకు దిగారు, రాస్తా రోకో చేశారు, పెద్ద ఎత్తున
గొడవ కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు రాస్తారోకోకు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి రైతులకు అండగా నిలిచారు. అట్లాగే దుబ్బాక మండలం చేరువాపూర్ వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు ఈరోజు ఆందోళనకు దిగారు. యూరియా కోసం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా యూరియా దొరకకపోవడంతో కడుపు మండినటువంటి రైతులంతా కూడా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంట మండలం వల్లూరు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. వల్లూరు వద్ద బైక్పై వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని కారు ఢీకొట్టింది. ఈ కారుపై ఉన్నటువంటి ఇద్దరిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలు కాగా అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఏడుపాయల వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్నది. నీళ్లన్నీ కూడా అక్కడ ఏడుపాయల వనదుర్గ భవానీ క్షేత్రంలోకి వెళ్లిన నేపథ్యంలో ఈరోజు దేవాలయానికి సంబంధించిన తలుపుల్ని మూసివేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఉత్సవ విగ్రహాలని ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి మహామంటపంలో ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ వరద తగ్గిన తర్వాత యథావిధిగా మూల విరాట్కు పూజలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు చెప్పడం జరిగింది. ఇంకా సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి అక్కడ గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా 191 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా డంప్ యార్డుకు వ్యతిరేకంగా 191 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ఈరోజు పోలీసులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యంగా ఆయన ఈరోజు నాగల్గిద్ద మండలం కరసగుత్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న నేపథ్యంలో మధ్యలో పోలీసులు ఆయనను అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భూపాల్ రెడ్డి పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటోక్రసీయా, అరాచక పాలన కొనసాగుతుందా అని చెప్పి ప్రశ్నించారు. కొద్దిసేపటి తర్వాత ఆయనను విడిచిపెట్టిన నేపథ్యంలో ఆయన కరసగుత్తిలో జరిగినటువంటి కార్యకర్త సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నారాయణఖేడ్ మండలంలో ఇప్పటివరకు జరగలేదని, స్థానిక ఎమ్మెల్యే ₹1 అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పాలనలో ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప నారాయణఖేడ్లో ఇప్పటివరకు ఒక అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేయలేదని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. ఇప్పటికైనా కనీసం స్పందించి నారాయణఖేడ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా 100 కోట్ల అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సిన కనీస బాధ్యతను కూడా స్థానిక ఎమ్మెల్యే తీసుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి ఆరోపించారు. ఇక సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు కట్ట ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 4-5 నెలల క్రితమే అక్కడ సేఫ్టీకి సంబంధించిన అధికారులు వచ్చి పరిశీలించి ఈ కట్టను వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అందుకు సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం మంజూరు చేయకపోవడం పట్ల స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. కేవలం 16 నుంచి 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ కట్ట మరమ్మతులు జరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయకపోవడం ఏమిటని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. గత ఎండాకాలంలో కనుక నిధులు మంజూరు చేసి ఆ కట్ట మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు తగ్గిన తర్వాతనైనా కనీసం మరమ్మతులు చేసి ఆ కట్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజవాగు ప్రాజెక్టును, ఆ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. అక్కడికి వెళ్ళి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడ దాంతో పాటుగా ముఖ్యంగా జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పొంగుతున్నటువంటి వాగుల్ని, వంకల్ని కూడా ఆమె పరిశీలించారు. అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలన్నీ కూడా భారీ వరద నీరు చేరేటువంటి ప్రాంతాల్లో ప్రజల్ని ఉండకుండా చూడాలని చెప్పి ఆమె చెప్పారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు నీటికి సంబంధించిన, వర్షానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పాడుపడ్డటువంటి ఇళ్లలో ఎవరు ఉండకూడదని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.
గత 2 నెలలుగా యూరియా కష్టాలతో విసిగి వేసారిగిపోయినటువంటి ఇల్లందు అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రధాన రహదారిపైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 నెలల కాలంగా యూరియా సరఫరా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ప్రతిరోజు యూరియా కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి తిరిగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. సరైన స్టాక్ లేదని, ఎప్పుడు యూరియా బస్తాలు వస్తాయో, ఎప్పుడు ఎరువులు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపైన బైఠాయించి నిరసన తెలపడంతో 2 వైపులా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని, నష్టపోతున్నామని, పంట ఎదుగుదల సందర్భంలో యూరియా సరఫరా చేయకపోవడం దారుణమంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి వ్యవసాయ శాఖ కార్యాలయం ముందుట బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళన దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మబ్బా జిల్లా గార్ల మండలం జగ్గుతండలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 50 కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సాదరంగా స్వాగతం పలికారు. పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి హరిప్రియ నాయక్ రాబోయే 2-3 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేస్తారో వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి హరిప్రియ నాయక్ కేసీఆర్ హయాంలో సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళలాగా ముందుకు సాగాయని, రైతు భరోసా, రైతు బీమా లాంటి గొప్ప పథకాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ రైతులకు సాగునీరు కష్టాలు లేకుండా చూశారని, సకాలంలో యూరియా అందజేశారని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం యూరియా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా లేకుండా పోయిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతోపాటు అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని అంతకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మీడియా సమావేశం నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేగా కాంతారావు. అధికార పార్టీలో అభివృద్ధి కోసం చేరానని చెప్పినటువంటి ఎమ్మెల్యే భద్రాచలం నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ నిలదీశారు. భద్రాచలం పట్టణం దాటి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఎట్లా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు రోడ్లు మొత్తం పాడైపోయిందని, గుంతలమయంగా మారిందని, ఇసుక లారీలు తిరుగుతుంటే రోడ్లన్నీ పాడైపోతున్నాయని, ఎమ్మెల్యేకి ఇది కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినటువంటి డబ్బులతో కరకట్ట నిర్మిస్తున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ తామే కరకట్టను నిర్మిస్తున్నట్టుగా, మంజూరు చేసినట్టుగా గప్పాలు కొట్టడం దారుణమంటూ విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో భద్రాచలం పట్టణానికి భద్రాచలం నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని చెప్పినటువంటి రేగా కాంతారావు ఇక్కడ గులాబీ జెండా ఎగరేస్తామని ధీమాగా చెప్పారు. రాబోయే రోజుల్లో జరిగేటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించలేక కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. వరుస కష్టాలు పడుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి ఇవాళ కూడా మరో ఎదురు దెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 6 మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా సుక్మా జిల్లాకు సంబంధించినటువంటి కుంటా ఏరియాలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ 4th బెటాలియన్కి సంబంధించినటువంటి సభ్యులుగా గుర్తించారు. ఇందులో 3 మావోయిస్టులు ఉండగా మరొక 3 మిలిషియా సభ్యులుగా పోలీసులు తేల్చారు. లొంగిపోయినటువంటి 6 నక్సలైట్లు 3 మహిళా నక్సలైట్లు ఉండగా, మావోయిస్టులు ఉండగా 3 పురుష మావోయిస్టులు ఉన్నారు. వీరిపైన రివార్డులు ఉన్నట్టుగా కూడా పోలీసులు ప్రకటించారు. తక్షణ సాయం కింద వారందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించినట్టుగా ఎస్పీ రోహిత్ రాజ్ తెలియజేశారు. మిగతా మావోయిస్టులందరూ కూడా లొంగుబాటు పట్టాలని, ప్రజా జీవితంలోకి రావాలంటూ ఎస్పీ రోహిత్ రాజ్ పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారిలో ఏరియా కమిటీ మెంబర్ మడకం లక్మేతో పాటు సోడి రాజే, సోడి భీమా ఉన్నాడు. మిగతా 3 మిలిషియా సభ్యులు కూడా భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సమక్షంలో జనజీవన శ్రమంలో కలిసిపోయారు.